పుట్టింది, అక్కడి నుంచి హైదరాబాద్, ఎన్నో కష్టాలు, ఇప్పుడు కొంచెం ఒక సెటిల్డ్ లైఫ్లో కొంచెం 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 సెటిల్ అయినాక చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మీ మీ ఊరు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి? మా ఊరు వాళ్ళు రియాక్షన్ ఎప్పుడు బాగుంటుంది. ఎందుకంటే ఊరు అనే కంటే అదొక పెద్ద కుటుంబం అంతే. అది ఆకివీడంతా. ఆకివీడి దగ్గర కలింగగూడెం. అది నాకు పెద్ద ఏ గూడెం బ్రో? కలింగగూడెం. కలింగగూడెం. సో బేసికలీ మా ఫోర్ ఫాదర్స్ అందరు ఇక్కడ కాదు, వాళ్ళందరూ వ్యవసాయ కూలీలకి ఇక్కడికి వచ్చారు. మా ఊరంతా అక్కడికి వలస వచ్చిన వాళ్ళే. సో మాది శ్రీకాకుళం దగ్గర నర్సనపేట దగ్గర హరిశ్చంద్రపురం పక్కన ఉన్న దుప్పులపాడు. ఓకే. సో నేను వెళ్ళింది చాలా తక్కువ అక్కడికి. సో బట్ నన్ను పుట్టి పెరిగిందంతా ఇక్కడే ఆకివీడు కలింగూడెం. సో ఎప్పుడు వెళ్ళినా సో అందరూ మన అంటే బేసిక్గా ఇక్కడ అంటే సినిమా బాగున్నారా, గడ్డ సినిమా బాగున్నారా, అక్కడికి వెళ్ళగానే ఎవరు పెద్ద అమ్మది బాగున్నా బా అని అంటే ఫ్యామిలీ మెంబర్స్ లాగా అంటే అంతే. కొంచెం వెళ్తే బా ఇప్పుడు వచ్చి బా అంటారు, ఎలా ఉంటుంది. లేకపోతే ఎవరు కొంచెం ఏజ్ కనిపిస్తే ఏమయ్యా బాగున్నావయ్యా, నా బాగున్నానమ్మా బాగున్నారా, చాలా బాగుంటుంది. రియాక్షన్ కూడా ఏముంటుంది, ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర ముందు పెరిగాం కాబట్టి వాళ్ళకి పెద్ద సీన్ వచ్చాడు ఏముండదు, నా బాగున్నావా ఇలా మాట్లాడతారు, మంచిగా ఉంటుంది. సో నాకు చాలా హ్యాపీ. ఊరు వెళ్ళిన ప్రతిసారి నేను అన్నీ మర్చిపోతాను, మొత్తం ఇదంతా జీరో చేసుకుంటా. అంటే ఇక్కడ ఈ హైదరాబాద్ ట్రాఫిక్ అవి ఇవి షూటింగ్లు అన్నీ హ్యాపీ వెళ్ళి బ్రహ్మాండంగా ఉంటుంది. అందరం వండుకుంటాం ఫ్యామిలీ అందరం, భలే ఉంటుంది. ఈ జబర్దస్త్ కమెడియన్స్ని ఎప్పటి నుంచో చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఒక టైంలో హవా చూపించేసి ఊపేసి సినిమాలు మొత్తం వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత నెమ్మదిగా తగ్గిపోయి, కొంతమంది అయితే హీరోగా చేస్తున్నాం, హీరోగానే స్టిక్ అయిపోవాలని చెప్పేసి ఏదో సినిమాలు అట్లా 1-2 సంవత్సరానికి చేసుకుంటూ వెళ్తున్నారు. మీ కెరియర్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారు నెక్స్ట్ నుంచి? అసలు అది ఎందుకు అవుతుంది? సినిమాలు జబర్దస్త్ అవ్వగానే సినిమా చేసేయాలి, సినిమాల్లోనే ఉండిపోవాలి, ఈ మైండ్ సెట్ ఎందుకు వచ్చేస్తుంది అందరికీ? మిగతా వాళ్ళ సంగతి నిజంగా నాకు తెలియదు. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారో వాళ్ళ జీవితాల మీద వాళ్ళకు ఒక ఇది ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది, దూరదృష్టి ఉండొచ్చు ఏమైనా. సో వాళ్ళ అభిప్రాయం. సో నా వరకు నా అభిప్రాయం చెప్పగానే చెప్తాను. ఇప్పుడు నేను సడన్గా జబర్దస్త్ అయిపోతే సినిమాలను ఎందుకు ఉంటున్నారు అంటే, సినిమాలు అనుకుని ఇక్కడికి వచ్చాం కాబట్టి ఫస్ట్ థింగ్. సో అప్పటి వరకు అది మాకు జబర్దస్త్ అనేది మాకు ఒక తిండి పెట్టింది, ఒక రెగ్యునేషన్ ఇచ్చింది, ఒక స్థిరత్వానికి ఒక మూలమైంది మాకు. ప్రొఫెషనల్ కానీ ఆర్థిక మొత్తం ఎవ్రీథింగ్. బయటికి వెళ్తే గుర్తింపు కానీ అంతెందుకు, సినిమాల్లో అవకాశాలకు కూడా జబర్దస్త్ మాకు బాటేసింది, నడక నేర్పింది. సో అక్కడి నుంచి ప్రతి మనిషి లైఫ్లో ఎదగాలనుకుంటారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలనుకుంటారు, ఒక కింద ఉద్యోగి పై స్థాయికి వెళ్ళాలనుకుంటారు, కానిస్టేబుల్ కూడా ఒక ఎస్ఐయో సిఐయో అలా ఎప్పుడు కూడా అంచెలంచెలు ఎదగాలనుకుంటారు. సో మేము కూడా అంతే ఎదగాలనుకోవాలి. ఎక్కడున్నాం అక్కడే, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ప్రతి మనిషి మేము అదే అనుకుంటున్నాం అంతే. కానీ జబర్దస్త్లో నుంచి ఈ మధ్యకాలంలో బయటకు వచ్చిన చాలామంది, నేను తీసుకొచ్చా అందరినీ, ఈరోజు నా ఫోన్లు ఎత్తట్లేదు, నా ఫోన్లు కట్ చేస్తున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు, చాలామంది చెప్తున్నారు, పేర్లు తీను కానీ చెప్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఏమో నాకు ఎవరైతే ఫోన్లు చేయలే, నేను ఎత్తకుండా లేను. మేబీ ఒకవేళ నా నెంబర్ నా ఫోన్ చేంజ్ అయినప్పుడు అసలు ఇప్పటివరకు ఎత్తకుండా అందరికీ మెసేజ్ పెడతా, కాల్ బ్యాక్ చేస్తా, అది వాళ్ళ విచక్షణకి వదిలేస్తాను. అండ్ ఈ సినిమా వరకు మల్లెమాల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? నాకు ఫస్ట్ గ్లిమ్స్ దగ్గర నుంచి ఫస్ట్ అంటే రీచ్ బాగా వెళ్ళాలని చెప్పి అడిగాను, సార్ మన మల్లెమాల టీవీ యూట్యూబ్ ఛానల్ కావాలి సార్ అంటే, ఇమ్మీడియట్గా ఒప్పేసుకొని లాంచింగ్ దాంట్లో పెట్టేశారు. అంత బిగ్గెస్ట్ సపోర్ట్. ఈవెన్ నేను ఇల్లు కట్టుకుంటానన్నప్పుడు కూడా శ్యామ్ గారు అడ్వాన్స్ కింద డబ్బులు ఇచ్చారు, ఇమ్మీడియట్గా నేను తీసుకున్నాను. తర్వాత షోలతో నేను దాన్ని తీర్చేశాను. సో మరి ఈ సినిమాకి కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏమన్నా హెల్ప్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎక్కడ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏదన్నా ట్వీటో లేకపోతే ఒక వీడియో బయటో ఏమైనా ట్రై చేయలేదా? నేను డిస్టర్బ్ చేయను, సారీ. ఎందుకు? నాకంటే సినిమాలకి గురించి అడిగేంత చొరవ ఇది లేదు నాకు. నేను కేవలం అది అవే వేరు ఇవే వేరు, అది అభిమానము అంతే. పర్సనల్గా ఏం అడగదలుచుకోలేదు. ఓకే, నెక్స్ట్ ఏ సినిమాలు చేస్తున్నారు బ్రో? నెక్స్ట్ డబుల్ ఇష్మాట్ ఒకటి, దేవర. ఎలా వస్తుంది దేవర? ఎందుకు 2 రోజుల నుంచి ఎరగొట్టేస్తున్నారు సోషల్ మీడియాలో? అవును, సో అది కూడా చాలా బాగా వచ్చింది దేవర కూడా. సో నేను చేసిన వరకు నేను విజువల్ చూసుకుంటాను కాబట్టి అంతవరకు. ఎన్టీఆర్ గారితో కాంబినేషన్ సీన్స్ ఏనా? ఎన్టీఆర్తో కాంబినేషన్ అంటే కొన్ని ఉన్నాయి. ఎక్కువ మాట్లాడకూడదు సినిమా గురించి. నేను అప్పుడే అడిగి ఒక ట్రైలర్ లాంటిది వస్తే మాట్లాడడానికి ఒక ఇది ఉంటుంది.
సాంగ్స్ వచ్చినాయి కదా, గ్లిమ్స్ వచ్చింది, సాంగ్స్ వచ్చినాయి. దాన్ని చూసి ఏం చెప్పుకోలేం. అంటే లుక్ కానీ ఆయన గెటప్ కానీ మీరు డైరెక్ట్ గా చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అదే చెప్పే కదా అసలు నేనంటే ఎప్పటి నుంచో నాన్న ప్రేమ అవుతుంది మిస్ అయిపోయింది నాకు సుధీర్కి. ఓకే. ఫ్రెండ్స్ క్యాట్ చేయాలి ఇక్కడ, లండన్ వెళ్ళాలి అప్పుడు. అది కొన్ని పాస్పోర్ట్లు వీసాల విషయాల వల్ల అయిపోయింది. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు చేస్తాను ఎన్టీఆర్ గారు అని చెప్పి చూసి ఇది వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఫస్ట్ డే చూసినాను అమ్మయ్య ఆ రోజు చేశాను హ్యాపీ. ఆయనతో కూడా చెప్పాను, అవునా నాన్న ప్రేమ చేయాలి, అర్రే వాళ్ళిద్దరు చేశారు కదా నవీన్ రమేష్, మీరు ఇద్దరు చేయాలా, అర్రే అవును మిస్ అయిపోయా వాళ్ళు వచ్చారు మంచిగా, నాలుగు మళ్ళీ వచ్చారు అనమాట. సూపర్ మీద ఫుల్ ఎనర్జీ దాన్ని ఏమంటారు ఆస్వాదిస్తారు, కామెడీ వాటెవర్ అంటే స్వేచ్ఛగా నవ్వుతారు అనమాట, చాలా జాయిల్గా ఉంటారు అనమాట. అలాగే మీ ఫ్రెండ్షిప్ చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇండస్ట్రీలో కానీ ఏ ఫీల్డ్లో అయినా కూడా ఒక ముగ్గురు కలిసి తోడుండి చేసుకుంటే ఖచ్చితంగా ముగ్గురు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడ ఈగోలు లేకుండా, ఎక్కడ గొడవలు లేకుండా అన్ని సంవత్సరాలు మీరు క్యారీ చేసుకుంటా, ఒకళ్ళు ఎదుగుతున్నారంటే మిగతా ఇద్దరు సపోర్ట్ చేయడం, ఇంకొకళ్ళు ఎదుగుతున్నారంటే మిగతా ఇద్దరు సపోర్ట్ చేయడం, ఎట్లా ఉంటుంది మీ ఫ్రెండ్షిప్? అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి? వెరీ లాంగ్ బ్యాక్ ఇది. జబర్దస్త్ ముందు నుంచి నేను సుధీర్ ఫ్రెండ్స్, రూమ్మేట్స్ కూడా. దాని ముందు మ్యాగీ అని నా ఫ్రెండ్ ఇప్పుడు డైరెక్టర్గా చేస్తున్నాడు, 3 రోజెస్ డైరెక్టర్ అనమాట. సో తను అందరం ఒక రూమ్లో ఉండేవాళ్ళం. సో ఆ రూమ్లో ఉన్నప్పుడు వేణన్ నాకు పరిచయం, వేణన్ ద్వారా జబర్దస్త్ వచ్చింది. జబర్దస్త్ నేను వెళ్ళిన తర్వాత జబర్దస్త్కి నేను వెళ్ళకముందు నాకు వేరే దగ్గర అగ్రిమెంట్ ఉంది, వేరే మ్యూజిక్ ఛానల్లో. అన్న నేను రాలేను, నేను 10 ఎపిసోడ్ల తర్వాత వచ్చేస్తాను, ఈ లోపు నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు అన్న సుధీర్ అని చెప్పి సుధీర్ని పంపించాను. వాడు సెలెక్ట్ అయ్యాడు. దాని తర్వాత నేను జాయిన్ అయిపోయాను. సో అలాగా జర్నీ వెళ్తుంది. ఈ క్రమంలో వేణన్న దండరాజన్న వీళ్ళు కొంచెం దూరం అయ్యారు షోకి. దాని తర్వాత టీమ్ లీడర్లుగా అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత ఇక్కడ రైటర్ కావాలి మాకు. నేను ఐడియాలజీ చెప్పగలను, కొంతవరకు రాయగలను, కానీ పూర్తిగా పంచులు అంటే కష్టం. అప్పుడు నాకు రాంప్రసాద్ దండరాజన్ టీంలో చూసి ఇలా రాస్తాడు రమ్మన్నాడు, అసలు అద్భుతంగా రాస్తాడంటే సరే ట్రై చేద్దామని చెప్పి అలాగా ముగ్గురు ఎగతాం. నాకు టీవీ 9లో నాకు సన్నీ కలీగ్ నాకు. సో సన్నీని కూడా తీసుకొచ్చాను. సో అలా నలుగురు అటాచ్ అయ్యి. ఎక్కడ ఎన్ని సంవత్సరాలు ఈగో క్లాషెస్ ఫ్రెండ్షిప్లో ఏం గొడవలు లేవు అని అంటే నమ్మను, కానీ గొడవలు ఉంటాయి. ఎలాంటి గొడవలు? చిన్న గొడవలే. ఎలా ఎగ్జాంపుల్? స్క్రిప్ట్ ఉంది, వాడికి ఏదో పనిలో ఉంటాడు, వాడు ఫోన్ చూసుకున్నాడు, ఇక్కడ రాసుకుంటున్నాం కదా కొంచెం లేవు చూసుకొని. ఒక్కోసారి నేనేదో పడుకుంటాను, వాడు నన్ను అరుస్తాడు అంటారు కదా, మామూలు చెప్పు అని ఆడు సుధీర్. ఇలా ఇమ్మీడియట్గా ధర రెడీ ఇమ్మీడియట్ అంతే, సెకండ్స్లో పోతాయి అవన్నీ. అవి కూడా లేకపోతే బోర్ కొడుతుంది. ఇది చూసి బావా అనుకుంటా. ఓకే. సో ఇప్పుడు సుధీర్ కూడా ఆయన హీరోగా బిజీ, అటు యాంకర్గా బిజీ. ప్రదీప్ అన్న ఇప్పుడు సినిమా చేస్తున్నాడు, అది కూడా చేస్తున్నా సినిమా. అది కూడా చేస్తున్నారు. ప్రదీప్ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నా, మంచి క్యారెక్టర్. అది కూడా మంచి క్యారెక్టర్, మంచి కథ, మంచి సినిమా అది. ఆయన డెసిషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే కంప్లీట్గా మేల్ యాంకర్స్లో టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తి సడన్గా అది మానేసి సినిమాల్లోకి రావడం, ఆ డెసిషన్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నేను మాట్లాడిన దాంట్లో బాగా తెలిసింది, అర్థమైంది ఏంటంటే ఈ సినిమా రన్ అవుతున్న క్రమంలో నేను ఏ షోలు పెట్టినా దాన్ని రిఫ్లెక్ట్ అయిపోతాను నేను. ఆ వర్క్ ప్రెజర్ ఉంటుంది. సో అందాక ఈ సినిమా చేసినంత వరకు మిగతావన్నీ ఆపి దీని మీద దృష్టి కేంద్రీకరించి మొత్తం ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ కావాలంటే చేద్దాం అని, అంతే తన ఒపీనియన్ ఉంది, నాకు చెప్పాడు కూడా. అంతేగాని వేరే ఇదేం లేదు. ఫ్యామిలీ లైఫ్ని కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు చూస్తూ ఉంటాం, హ్యాపీగా. అటు సినిమాలకి ఇటు ఫ్యామిలీకి ఎలా టైం మేనేజ్ చేస్తున్నప్పుడు ఇంట్లో తను ఎట్లా చూసుకుంటున్నారు మొత్తం హౌస్ మొత్తాన్ని, మీరు ఉన్నా లేకపోయినా? నేను నా కెరీర్ వరకు నేను వెచ్చించే సమయం చాలా ఎక్కువ ఫ్యామిలీ కంటేను. నన్ను నడిపించడంలో అండ్ ఫ్యామిలీ నడిపించడంలో, మా పరివారాన్ని అంతా బాగా చూసుకోవడంలో మా వైఫ్ రోల్ అనేది చాలా ఎక్కువ. అంటే ఇద్దరికి ఎంత పర్సెంటేజ్ ఇస్తామంటే నేను 80% తనకి ఇచ్చేస్తాను ఆ క్రెడిట్ అంతా. సో బాబుని చూసుకున్న దగ్గర నుంచి స్కూలు, తను గార్మెంట్ బిజినెస్ చేస్తారు, తను ఆన్లైన్, ఆ బిజినెస్ చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇల్లు చూసుకోవాలి, అండ్ వాటి ట్యూషన్స్ చూసుకోవాలి, స్పోర్ట్స్ ఏం ఆడించాలో చూసుకోవాలి, అండ్ మా అమ్మా నాన్నలకి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఏం కావాలో చూసుకోవాలి, వాళ్ళ అమ్మ నాన్నలు చూసుకోవాలి. ఇన్ని ఉన్నాయి. అన్ని
మేనేజ్మెంట్ బాగా చేస్తారు తను. అండ్ అట్ ద సేమ్ టైం మా అమ్మని చూసుకోవడానికి మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్య కూడా చాలా ఇది. మా అన్నయ్య కూడా నిజం చెప్పాలంటే ఇవన్నీ మా వైఫ్ ఇదంతా పెళ్ళైన తర్వాత ఈ బాధ్యతలు ఏదైతే నాకు ముందు నుంచి అంతా మా అన్నయ్య, అమ్మ నాన్న, మా అన్నయ్య రూపంలో నాకు వచ్చాడు. సేమ్ డిట్టో ఉంటాడు. మా అమ్మ నాన్న రూపంలో మా అన్నయ్య వచ్చాడు నాకు అంతే. కానీ ఆ టైంలో ఒక ఎపిసోడ్ ఒక స్కిట్ చేసినప్పుడు తను కూడా జబర్దస్త్కి వచ్చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఆ ఇంట్రెస్ట్ లేదా మీ అసలు అన్నయ్యకి? నేను ఆ తలని తప్పు చేయను. నాకు తెలుసు. నేను చాలా నా వర్క్లో నేను బిజీ, క్యారీ అన్న అంతే. తనకు అసలు ఇంట్రెస్ట్ లేదు, కానీ బాగా చేస్తాడు. ఒక్కోసారి అంటాడు డామినేట్ చేస్తారా నిన్ను అంటాడు. సార్ వచ్చేది నాకు అన్నయ్య డామినేట్ చేయడం తప్పే ఉంది. కానీ మీ ముగ్గురు ఉన్నప్పుడే ఆది వచ్చినప్పుడు మీరు రిసీవ్ చేసుకున్నారా? కొంచెం ఏమన్నా అట్లా వీడేంటి ఫేమ్ వస్తుంది, ఎక్కువ అప్రిసియేషన్ వస్తుంది జడ్జెస్ దగ్గర నుంచి, స్కిట్లు వరుస కొడుతున్నాడు, ఆ టైంలో అట్లా ఏమైనా అనిపించిందా మీకు? మంచిదే, రేటింగ్ పెరుగుద్దిగా. ఓకే, షో బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షో బాగుంటుంది. షో రేటింగ్కి వస్తే అందరికీ దాన్ని ఏమంటారు, యావరేజ్గా వెళ్ళి ఒక రేటింగ్ వస్తుంది. ఆ రేటింగ్ వల్ల స్పాన్సర్లు వస్తారు. స్పాన్సర్లు వస్తే మా కాలపరిమితి బాగుంటుంది, ప్రొలాంగ్ అవుతుంటుంది. సో హ్యాపీ, ఎవరు స్కిట్ పేలినే హ్యాపీయే. ఎందుకంటే మా దగ్గర ఏంటి లాస్ట్కి 6 స్కిట్లలో 3 స్కిట్లు బాగుంటాయి చాలరా బా, మిగతా 3 నడిచిపోతాయి. ఎందుకంటే మధ్య మధ్యలో ఒక స్కిట్ వేసేస్తే వెళ్ళిపోతాయి. అదే భావన. ఈవెన్ ఆదికి కూడా అంతే. ఒక్కోసారి తన స్కిట్లు డల్ అయినప్పుడు వేరే స్కిట్ అమ్మాయి ఎవరిదో బాగా వచ్చింది మనడు అంటాడు. మాది డల్ అయినప్పుడు అది వచ్చి అమ్మాయి అది నీది బాగా వచ్చిందిరా చాలరా బాబు ఈ ఎపిసోడ్కి చాలా హ్యాపీ, ఇలా ఉండేది. అలా భాస్కర్ ఇలా చాలామంది ఎవరో ఒకరు పోతే ఎవరో బతికించేవారు ఎపిసోడ్ని. సో అలా అందరూ భుజాల మీద వేసుకుని నడిపించారు. సో ఇప్పుడు జబర్దస్త్ మీ అందరూ వచ్చిన తర్వాత ఎంతో కొంత డల్ అయినట్టు అనిపించింది, మీకు అనిపించింది అట్లా ఏమన్నా? నాకంటే నేను మామూలుగా చూస్తూ ఉంటే నాకు అంత పెద్ద ఫీలింగ్ కలగలేదు. ఈ మధ్య నేను చాలా తక్కువ చూస్తున్నా. అప్పుడప్పుడు దాన్ని ఏమంటారు, బాగా వైరల్ అయినవి, బాగా ఎక్కువ వ్యూస్ ఉన్నవి చూస్తాను. నాకు అక్కడ వరకు ఓకే, ఐఎమ్ హ్యాపీ. పైగా ఏమైపోతుందంటే ఇప్పుడు మేము ఉన్నప్పుడు అంత ఆపోజిట్లో కాంపిటీషన్ కానీ వేరే వచ్చి డామినేట్ చేయడం జరగలేదు. ఈ మధ్యన ఈ ఐపీఎల్ అట్లాంటివి ఇవి ఎక్కువ, ఐపీఎల్ ఆడియన్స్ చాలా ఎక్కువ, లార్జర్ ఆడియన్స్. సో దానికి హ్యూజ్ ఫాలోయింగ్. డెఫినెట్గా మనది ఒక ఆ టైంలో పడ్డప్పుడు మ్యాచ్లు హాట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు తగ్గుతుంది. ఒకప్పుడు మీ దగ్గర లేనిది ఏంటి, ఇప్పుడు ఉన్నది ఏంటి? సినిమా ఆఫర్స్ ఇప్పుడు ఉన్నాయి, ఒకప్పుడు లేనివి అంతే.